వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సన్నాహక సమావేశం నల్గొండలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ గారు అటెండ్ కావడం జరిగింది. ఇప్పండి ఈ ఎంపీ ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక అని చెప్పవచ్చు. ఎలా ఉంటుందండి? పట్టభద్రులు చాలా జ్ఞానవంతులు, సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు. మరీ ముఖ్యంగా ఇవాళ యూత్ అంతా కూడా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుతున్న సందర్భం కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం. పట్టభద్రులంతా కూడా మోడీ గారిని బలపరచాలి. ఇక్కడ మోడీ గారిని బలపరచాలంటే ఇక్కడ ఎంపీలను గెలిపించుకోవాలి, ఎమ్మెల్సీ గెలిపించుకోవాలి. ముమ్మాటికి ఉత్తర తెలంగాణలో చాలా చైతన్యవంతమైన అవగాహన భారతీయ జనతా పార్టీ అనుకూలంగా. మొన్న ఎంపీ ఎన్నికల పోలింగ్ సర్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు పరిశీలించడం జరిగింది. ఎలా ఉంది సార్ పోలింగ్ సర్ని మీరు పరిశీలించడం? బ్రహ్మాండంగా ఉంది, ఉన్నంతలో బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా చూడడం జరిగింది సార్. మల్కాజ్గిరిలో ఎలా ఉండబోతుంది? అసలు మల్కాయిలో కన్నెత్తి కూడా చూడాలి. వేరే పార్టీ ముమ్మాటికి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు. ఇది వస్తుందని చెప్పి ఏ పార్టీ కూడా చెప్పలేకపోతున్నారు. ఈ నల్గొండ, భువనగిరి ఒకప్పుడు వామపక్షాల జిల్లా ఉన్నటువంటి వామపక్షాల జిల్లా భువనగిరిలో కూడా చూడడం జరిగింది. పోలింగ్ చూసినట్లయితే రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ కూడా భువనగిరిలో నమోదైంది. ఏం చెప్తారు? ఎప్పుడు ఒక సిద్ధాంతం, ఎప్పుడు ఒకే ఆలోచన ఉండదు. సమాజం ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది, ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఉండొచ్చు రావినారాయణ రెడ్డి ఎంఐఎంలు 5 లక్షల మెజార్టీ 6 లక్షల మెజార్టీ గెలిచిన సందర్భం ఉండే. కానీ వాళ్ళు కాదు. ఇవాళ శకం బీజేపీ శకం, మోడీ గారి శకం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత ఇప్పుడు ఎంపీ ఎన్నికల పోలింగ్ పరిశీలించినట్లయితే మీకేమనిపించింది? అసలు దారిద్రికి పోలికలేదు. నక్కకు నాగలో కనుకున్నట్టు ఎలా ఉంటుంది. ఈ ఎన్నికలు దేశ ప్రధానమంత్రి చేసే ఎన్నికలు. ఈ ఎన్నికలు దేశ పురోగతికి, దేశ ఆత్మగౌరవానికి, దేశ అభివృద్ధికి చిహ్నంగా ఉండే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ ఉండేది. చాలా వరకు అర్బన్ ఓటర్ల వరకే గతంలో కూడా బీజేపీ ప్రాబల్యం బలంగా ఉండేది. ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో కూడా మీరు చూస్తున్నారు. ఎలా? గుడిసెళ్లలో, తండాలలో, చెంచు పెంటలలో బీజేపీ ఉంది. వాళ్ళ సార్ ఎన్ని సీట్లు సాధించబోతున్నారు రాష్ట్రంలో? 12 సీట్లు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.